అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపబోయే రెసిపీ వంకాయ చిక్కుడుకాయ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ కర్రీ మీలో ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని కర్రీకి సరిపడా తాలింపు దినుసులు వేసుకొని ఉల్లిపాయని మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తీసుకొని చిక్కుడుకాయ వంకాయ ముక్కల మిశ్రమాన్ని బట్టి ఉల్లిపాయ తీసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వంకాయలు 1/2 కేజీ చిక్కుడుకాయల వరకు ఉంటాయండి. వాటికి మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పెద్దది. సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కల మిశ్రమాన్ని కర్రీలో వేసుకోవాలి. అలానే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ టమాటా ముక్కల మిశ్రమాన్ని కూడా 1 బై 1 వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలి. చూడండి, కర్రీ అంతా కూడా మగ్గుతుంది. చూసారా, వంకాయ లోపల నుంచి త్వరగా మగ్గిపోతుంది కదా, అందుకని అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఈక్వల్గా ఉడుకుతాయండి అన్నీ మనం ఒకసారి వేసుకుంటే ఈ కర్రీకి. ఇప్పుడు చిక్కుడుకాయ అంతా కూడా ముక్క అంతా కూడా మెత్తబడింది, చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టు ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే కర్రీలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందండి. అప్పుడు మనం చూద్దాము. ముందు ముక్కలన్నీ కూడా కారం బాగా పట్టాలి కాబట్టి మూత పెట్టేద్దాం. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత కర్రీ అంతా ఎలా ముక్క మగ్గిందో ఆయిల్ తేలుతుంది కదా. చూసారా, సైడ్ బబుల్స్ కింద ఆయిల్ తేలుతుంది. ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఫస్ట్ నూనెలో కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ముక్కల మిశ్రమం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కర్రీ అంతా కూడా మునిగే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు, రుచి అంతా కూడా పోతుంది ఎక్కువసేపు ఉడికితే. ఇలా కర్రీలోకి వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఎగ్జాక్ట్గా ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. చక్కటి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఎలా వండాలి ఏంటి అని కంగారు పడాల్సిన పని ఏం లేదండి. చాలా సింపుల్ మెథడ్లో కర్రీస్ అయితే చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చిక్కుడుకాయ వంకాయ టమాటా కర్రీ అయితే రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.